స్నేహితులారా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు నిన్న కార్యక్రమంలో మాట్లాడుతూ, అది కూడా ఆటో కార్మికుల కోసం అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ, ఈ దుష్టుల పాలన అంతమొందించాలి, దుష్టుల్ని మరీ రాకుండా చేయాలని మాట్లాడాడు. బాబు గారు, దుష్టుడంటే అర్థం మారిందేమో నాకు తెలియదు. బహుశా ఆ పదం మీ కూటమి ప్రభుత్వానికే అది సరిపోతుంది. దుష్టుల పరిపాలన అంటే కూటమి వాళ్ళ పరిపాలన అని చెప్పుకుంటే కొద్దిగా బాగా ఉంటుందని నా అభిప్రాయం. మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో బహుశా పాత స్క్రిప్ట్లు చదువుతూ ఉంటారేమో నాకు అనుమానం. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన పైన మీ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు. మీరు ఆటో సోదరుల యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ దుష్టుల గురించి మాట్లాడి చెప్తా ఉన్నా స్పష్టంగా. ఈ 1.5 సంవత్సర కాలంలో దుష్టులు అనే పదానికి అర్థం మారకపోయి ఉంటే అది అచ్చంగా కూటమి నాయకులకు, కూటమి ప్రభుత్వానికే సరిపోతుందని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎన్ని అబద్ధాలు ఆడడానికి కూడా మీరు వెనకాడరు. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటారు, అనేక అంశాలు చేస్తూ ఉంటారు. అది అబద్ధం అనడానికి మరి మీరు గుర్తించరు. మీ సూపర్ 6 లాగే ఇంకా మీ సూపర్ 6 సరిగా లేదని మేమంటే మా నాలుగు గురించి, చర్మం గురించి మాట్లాడతారు. ముందు మాట్లాడుకోవాల్సింది మీ నాలుగు గురించి, మీ చర్మం గురించి కదా, మా నాలుగు మా చర్మం కాదు కదా. అయ్యా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో, పెద్ద శబ్దాలతో మాట్లాడే ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం, వినండి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన అభిమానులు అందరూ వినాలి. ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాలో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు, కుతంత్రాలు పన్ని భయపడిచ్చి, బెదిరించి, ఇంకా ఏదేదో చేసి చివరికి ఈ రోజుకి 99% షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగాని. మేమంటే మీకు ఏమైనా అనుమానమా? మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి. ఇక్కడ ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రభుత్వ ధనాన్ని తమకు కావలసిన వాళ్లకు దోచి పెట్టడం ఎట్లా అన్న అంశాన్ని నేర్చుకోవడానికి మీరు ఒక మోడల్ కేసు మీరు ఆఖరి. ఈ రోజున ఎక్కడ చూసినా సరే మీ వాళ్ళవే. ఒక చిన్న బాటిల్ సారాయి పైన 10 రూపాయలు, 20 రూపాయలు, దాంట్లో ఎమ్మెల్యే %, మంత్రి %, ఇంకోని %. ఈ బ్రాండ్లే, సుమోలు, డమోలే వాడుకునే మీ వాళ్ళంతా మీరు. చివరికి చికెన్ షాపుల దగ్గర కూడా మీ దగ్గర ఏందో ఉందని మా దగ్గర వార్తలు వస్తూ ఉంటాయి. బాబు గారు, మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరొక్కరే ఒక్క ముఖ్యమంత్రి ఈ సుశాల భారతదేశంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతానని చెప్పిన అతి గొప్ప ముఖ్యమంత్రి మీరు. సారా ఎంగెన్లకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన వాళ్ళు మీరు. లిక్కర్ షాపులకి నాణ్యమైన మద్యాన్ని, మీ నాణ్యమైన మద్యం యొక్క మొత్తం భాగోతం బట్టబయలైంది తంబళ్ళపల్లెలో. అపో ప్రభుత్వ డిస్టిలరీలు కానీ, లేక లైసెన్స్ పొందిన డిస్టిలరీలు కానీ సరిగ్గా పనిచేయలేవని, బహుశా మీరు అనుకునే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేవని మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున తంబళ్ళపల్లెలో రోజుకి 20-30 వేల బాటిల్ తయారయ్యే విధంగా ఒక స్పూరియస్ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతూ ఉందంటే అసలుకి మందు తాగే వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి ఏమాత్రం కూడా అసలుకి అనుమానం లేని విధంగా ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. బాబు గారు, మీరు వివరణ ఇవ్వాలి.
సమాధానం అడుగుదామని అనుకున్నాను, కానీ మీరు వివరణలో ఎక్కువ ఇస్తారు కదా, సమాధానం చెప్పరు. కానీ సమాధానం మా ముఖ్యమంత్రి అడగడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ వివరణ అడుగుతా ఉన్నా. సైన్స్లో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఒకటి ఉంటుంది. కనపడిన కేసు ఏదైనా సరే ఒకటి ఆ టిప్ ఆఫ్ మంచుకొండ అయితే, ఆ శిఖరం మంచుకొండ అయితే దాని కింద 4 ఇంతలు 5 ఇంతలుగా మంచుకొండ ఉంటుంది అని దాని యొక్క సిద్ధాంతం. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, తంబల్లపల్లె కేసు అన్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఈ నకిలీ మద్యం తయారీలోని. మీరు తక్షణం మీ విజన్ ఉపయోగించి మీరు మాకు వివరణ ఇవ్వాలి, సమాధానం కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి. మీరు ఈ 15 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రమంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకొని, లేకపోతే మీ కూటమి పేరు చెప్పుకొని. కానీ తంబలపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, బహుశా ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా ఉండి ఉంటాయి. ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒరిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు. మీరు మాకు చెప్పాలి అసలుకి ఎన్ని ఉండే అవకాశం ఉంది, ఎన్ని ఉన్నాయి. అట్లాగే ఎవరెవరు దీని వెనక్కున్నారు, ఎవరైనా పర్వాలేదు చెప్పండి. ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేసినారు, అది కూడా తక్కువ ధరకి ఇస్తామని వాగ్దానం చేసిన బహుశా మీరే అటువంటి ముఖ్యమంత్రి మద్యం మీద. కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి. నేను మాట అంటా ఉన్నా, నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు పాత్రధారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే. టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారే సినిమాలో, కెమెరా లైటింగ్ అట్లా పాపం ఆ కూలలను పట్టుకొని మీరు ఆఖరికి హీరోలు కానీ డైరెక్టర్లు కానీ మార్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి, కానీ అసలు హీరో డైరెక్టరు డిస్ట్రిబ్యూటర్లంతా ఎవరో తెలిసి ఉంటుంది అనుకుంటా ఉన్నా, తెలియకపోతే మీకున్న మొత్తం యొక్క నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుసుకొని మాకు వివరాలు చెప్పమని కోరుతా ఉన్నా నేను. అంతేకాదు ప్రతిరోజు కోట్లాది రూపాయల స్పూరియస్ మద్యం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క స్పూరియస్ మద్యం లేకుంటే ఆ యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీరు దాన్ని మాట్లాడరు. మీరు మాట్లాడాల్సింది పాపం. మాట్లాడకపోగా నిన్న ఒక కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు దుష్టులు అని. దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు దుష్ట దుర్మార్గుడు ఎవరో. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దుష్టుడెవరో దుర్మార్గుడెవరో. కావాలంటే మరి మీకు పంపిస్తాం. మీరు ఊరికనే మీకున్న అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు. అసలు ఇప్పటికి కూడా సవాలు చేస్తూ ఉన్నాం, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రోద్బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం. మీ సంతకాలతో ఉన్న మేము చూపిస్తాం. బార్లకి ప్రివిలేజ్ ట్యాక్స్ని గవర్నమెంట్ ఆఫీసర్లు డబల్ చేద్దాం, ట్రిపుల్ చేద్దాం అన్నప్పటికీ కూడా మీరు రద్దు చేసిన ఆ పేపర్లు మీకు చూపిస్తాం మీ సంతకాలు, మీ పేచి సంతకాలతో. ఈరోజు ఈ నకిలీ మద్యం బయటపడడంతో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీ ఇది 20-30 వేల బాటిల్ ప్రతిరోజు తయారయ్యే పరిస్థితి. కోటాను కోట్ల రూపాయలు విలువైనవి. ఇది స్కామ్ కాదా? 2 స్కామ్ పెట్టుకోవాలి దీనికి. ఇది స్కామ్, ఇది స్కాములకే స్కామ్. ఇది మీ పరిపాలనలో మీరు తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు మేమే రిజిస్టర్డ్ లేక గుర్తించదగ్గ ఫ్యాక్టరీలో నాణ్యమైన మద్యం రాలేదు కాబట్టి మేము మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పినాం కాబట్టి మేమే సొంతంగా కుటీర పరిశ్రమల్లాగా ప్రోత్సహిస్తా ఉన్నాం వీళ్ళమని అదైనా చెప్పండి.
ఎంత అన్యాయం బాబు గారు మీ దృష్టి. నీకు అందరినీ కోరుతాను, చాలామంది కోపం వస్తుంది, మా నాయకుడి గురించి సారాయి గురించి మాట్లాడతావా నువ్వు అంటారేమో. ఇంకో విషయం మాట్లాడమంటే మాట్లాడతాను. ఇదే అనంతపురం జిల్లా అనంతపురంలో శిశు సంక్షేమ మందిరంలో ఆ డిపార్ట్మెంట్లో అమ్మ రోడ్లో పడేసిపోయిన ముళ్ళ కంపల్లో పడేసిపోయిన లేలేత నవజాత శిశువు పాలు లేక మరణించాడని వార్తలు వస్తూ ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మీకు కనికరం కూడా ఉండదు. మీకు పేదలు దళితులంటే ఏమాత్రం కూడా మీకు అసలు ఆలోచన కూడా ఉండదు. ఇప్పటికీ నాకు గుర్తుంది, నా గుండెల మీద ఎప్పుడు వేలాడుతూ ఉంటుంది. ఆఖరికి 7 గుర్రాల పల్లెలో 2 సంవత్సరాల పాటు 14-15 మంది ఒక దళిత చిన్న పిల్ల పైన చివరికి దాష్టీకం చేసి ఆ అమ్మాయి గర్భం చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. పరిపాలనా వైఫల్యం, పరిపాలనలో మానవత్వం లేదు. చివరికి మీరు అత్యంత ఘనంగా ప్రారంభించిన ఆటో కార్మికుల కోసం, ఆటో సోదరుల కోసం ప్రోగ్రాంలో బహుశా చిన్నబ్బాయి గారు అనుకుంటాను 13 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు అని చెప్పినట్లు గుర్తు. ఈ రోజుకి పెరుగుదలలో 15 లక్షలకు అట్లా ఇట్లా ఉంటారని ఒక అంచనా. మీరు 15 లక్షల మందికి దాదాపు ఈ రోజున 15,000 రూపాయలు చొప్పున ఆటో సోదరులకు ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చింది 2,90,000 మందికి 436 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2,250 కోట్ల రూపాయలు దాదాపు మీరు పంపిణీ చేయాలి. చివరకు మీరు ఒక 25% కూడా ఇవ్వకుండా కేవలం ప్రచార ఆర్భాటం. ఆటో ఎక్కేది కూడా సినిమాటిక్ ఫోటోనే మీ కూటమి ప్రభుత్వంలో. ఆటో ఎక్కి దిగడం కూడా మీకు ఏదో ఫోటో సెషన్లు ఉంటాయి మీ దగ్గర. కనుక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీరు అప్పుడు ఏం చెప్పారు? హెవీ ట్రక్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పింది చేయలేకపోగా చెప్పిందకి ప్రజలకి మోసం చేస్తూ 15 లక్షల మంది దగ్గర 3 లక్షలకి దాని 2,90,000 కుదిస్తూ పెద్ద ఆర్భాటంగా ప్రతి చోట మీరు దాన్ని చేసుకుంటూ మీ ఆర్భాటానికి మాకు అభ్యంతరం ఏం లే. మీరు వచ్చిపోయే విమానాలకే కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఉరికే వచ్చి హైదరాబాద్కి విజయవాడకి వచ్చిపోయే టిక్కెట్లు కాదేమో సపరేట్ విమానాల్లో పోతున్నట్టు వీళ్ళంతా. కానీ మీ ఆడంబరానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కనుక నిన్న ప్రోగ్రాంలో చేసుకుంటూ ఆ తప్పును కూడా చెప్పుకునే ధైర్యం లేదు మీ దగ్గర. దుష్టత్వం గురించి మాట్లాడితే మీ గురించే మీతోనే మొదలు పెట్టాల్సిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు అంతేకాకుండా మీతో మేము నాకు మాట్లాడుతుంటే కొద్దిమంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. అన్న అసలుకి ఈరోజు చాలా అన్యాయంగా ఉందన్న. ఏం అన్యాయం రా? ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో ఉన్న లిక్కర్ని టెస్ట్ చేయించాలన్నా. దట్ డిమాండ్ ఆల్సో మై డిమాండ్ ఆల్సో. రాష్ట్రంలో ఉన్నట్టు ఈ నిమిషానికి ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో ఉన్న లిక్కర్ని దాని యొక్క జినైన్టీని దాని యొక్క మంచితనాన్ని దాన్ని మీరు టెస్ట్ చేయించాలి, నాణ్యతను టెస్ట్ చేయించాలి. రోజుకి 20,000 పైగా బాటిల్ తయారు చేసే అనేక కుటీర పరిశ్రమలు మీ దగ్గర ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మీకు రేటు మీద కంట్రోల్ లేదు, వాళ్ళకి అమ్మే టైం మీద కంట్రోల్ లేదు. కంట్రోల్ వాటి మీద కంట్రోల్ ఎట్లా ఉండదు కాబట్టి కంపెనీల మీద తక్కువ ఉంటుంది కాబట్టి మీ కంట్రోల్లోనే ఫ్యాక్టరీలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకే మాట చెప్పగలను నేను, మీరు ఇప్పటికైనా సరే మీ నాణ్యమైన మద్యం చౌక ధర అనే మా మాటని తగ్గించుకోమని మిమ్మల్ని నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని
మా ముఖ్యమంత్రి మీరు మీరు నాణ్యానికి మరి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే బాగాలేదు, దానికి నాణ్యమైన మధ్యగా ఐ వోంట్ లైక్ ఇట్. మీరు అట్లాగుంటే అసలు మీరు బేషైన ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది నేను. ఎందుకంటే లిక్కర్ షాపులకి ప్రమోటర్గా పనిచేసే ముఖ్యమంత్రి గారు మీరు బేష్ అని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే లిక్కర్ షాపుల్ని ఈ విధంగా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు శబాష్ అని చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను.